ప్రపంచం ఇప్పుడు రెండు పెను యుద్ధాల మధ్య నలిగిపోతుంది. ఈ యుద్ధాల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అన్నది వారి ఆయుధ నిల్వలు, తయారీ సామర్థ్యం మీదే ఆధారపడి ఉంటుంది. సరిగ్గా ఇదే తరుణంలో ప్రపంచ రక్షణ రంగం నివ్వెరపోయేలా భారత్ సంచలన వార్తను మోసుకొచ్చింది. నిన్నటి వరల్డ్ బిగ్గెస్ట్ ఆయుధ కొనుగోలుదారుగా ఉన్న భారత్ ఇప్పుడు ఆయుధ విక్రేతగా విశ్వరూపం చూపిస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ ఎగుమతులు ఏకంగా 62% వృద్ధితో అక్షరాల 33,500 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఒకప్పుడు విదేశీ తుపాకుల కోసం ఎదురు చూసిన మనం ఈ రోజు అమెరికా, ఫ్రాన్స్ వంటి అగ్రరాజ్యాలకే ఆయుధ భాగాలను సరఫరా చేస్తున్నాం. ఇప్పుడు మన ఆయుధాల కోసం ప్రపంచ దేశాలు క్యూ కడుతున్నాయి. భారత ఆయుధ మార్కెట్కు పాకిస్తాన్ కొత్త ఊపు తెచ్చిందా? కొత్త గ్లోబల్ డిఫెన్స్ హబ్గా భారత్ ఎలా మారుతుంది? భారత అద్భుతమైన ఆయుధ విక్రయ ప్రయాణంపై స్పెషల్ రిపోర్ట్. వాచ్ దిస్. భారత ఆయుధాలకు డిమాండ్ పెరిగిందా? రక్షణ ఎగుమతుల్లో భారత రికార్డేంటి? ఆయుధ మార్కెట్లో భారత్ టాప్ కంట్రీగా మారుతుందా? ప్రస్తుతం రెండు సంఘర్షణలతో ప్రపంచం నలిగిపోతుంది. ఒకటి, 5 ఏళ్లుగా యూరప్లో జరుగుతున్న ఉక్రెయిన్ యుద్ధం. రెండోది, ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం. యుద్ధం ఏదైనా ఆయుధాలు కీలకం. ఎంతో శక్తివంతమైన అమెరికా, ఇజ్రాయెల్కు తమ వద్ద ఉన్న డ్రోన్లు, క్షిపణులతోనే ఇరాన్ చుక్కలు చూపుతోంది. ఇక్కడ ఆయుధాలు ఎంత శక్తివంతమైనవి అన్నది మ్యాటర్ కాదు. ఆయుధ నిల్వలు ఎన్ని ఉన్నాయి, సొంతంగా వాటిని ఎంతకాలంలో ఉత్పత్తి చేయవచ్చు అన్న రెండు ప్రశ్నలే యుద్ధంలోని జయాపజయాలను నిర్ణయిస్తాయి. ప్రస్తుతం అమెరికాకు భారీ నిల్వలున్న డ్రోన్లు, మిస్సైళ్లతో ఇరాన్ చుక్కలు చూపుతోంది. ఈ యుద్ధం సంగతి ఎలా ఉన్నా, ఒకవేళ భారత్పై ఉన్నట్టుండి శత్రువులు దాడి చేస్తే పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నకు భారత్ తాజాగా సమాధానమిచ్చింది. భారత సైనిక వ్యూహాలు కేవలం ఎత్తుగడల మీద మాత్రమే కాదు, మన వద్ద ఉన్న ఆయుధ సంపత్తి, ఉత్పత్తి సామర్థ్యంపైన ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో తాజాగా భారత్ ఓ శుభవార్త వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం కొత్త గణాంకాలను విడుదల చేసింది. భారత రక్షణ ఎగుమతులు ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఏకంగా 62% వృద్ధితో $400 కోట్ల చేరాయి. ఇది వినడానికి చాలా మందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. నిన్న మొన్నటి వరకు అంతర్జాతీయ ఆయుధ మార్కెట్లో భారత్ అతిపెద్ద కొనుగోలుదారుగా ఉండేది. ఇప్పుడు ఆ సీన్ మారిపోయింది. విదేశాల నుంచి ఆయుధాలను కొనుగోలు చేసే స్థాయి నుంచి నేడు భారత్ $400 కోట్ల ఆయుధాలను విక్రయించే స్థాయికి చేరడం అనేది అద్భుతమైన మలుపు. అసలు ఈ మార్పునకు కారణమేమిటి? మన దేశం ఆయుధాలను ఎవరికి విక్రయిస్తుంది? ఏ రకమైన ఆయుధాలను మనం విక్రయిస్తున్నాం? ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు చూద్దాం. గత ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ ఎగుమతుల విలువ అక్షరాల $400 కోట్ల. మన కరెన్సీలో చెప్పాలంటే 33,500 కోట్ల రూపాయల పైమాటే. ఇది మన దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్. గతంలో గ్లోబల్ ఆయుధ మార్కెట్లో భారత్ అంటే అతిపెద్ద కొనుగోలుదారు మాత్రమే. యుద్ధ విమానాల నుంచి క్షిపణులు, యుద్ధ నౌకల వరకు దాదాపు అన్ని రకాల ఆయుధాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. భారత్ ఇప్పుడు ప్రపంచం కోసం ఆయుధాలను తయారు చేస్తుంది. ఒక్కసారి ఆయుధ తయారీ గణాంకాలను పరిశీలిద్దాం. 2024-25లో భారత రక్షణ ఎగుమతుల విలువ $250 కోట్ల ఉండేది. కేవలం ఏడాది కాలంలోనే అది $400 కోట్ల చేరుకుంది. అంటే రక్షణ ఎగుమతుల్లో ఏకంగా 62% వృద్ధి నమోదైంది. ఈ మొత్తం వ్యాపారంలో ప్రభుత్వ రంగ సంస్థల వాటా దాదాపు 56% కాగా మిగిలిన వాటా ప్రైవేట్ కంపెనీలది. అయితే ఇంత వేగంగా ఎగుమతులు పెరగటం కొన్ని ప్రశ్నలకు తావిస్తోంది. అసలు భారత్ ఎవరికి ఆయుధాలను అమ్ముతోంది? గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం మొత్తం 80 దేశాలకు ఆయుధాలను విక్రయించేది. ఆ దేశాలేవి, ఏ ఆయుధాలను ఎగుమతి చేసుకున్నాం అనే వివరాలను ప్రభుత్వం బహిరంగంగా వెల్లడించదు. అయినప్పటికీ వివిధ మీడియా నివేదికల ప్రకారం మనకు ఒక అవగాహన ఉంది. అమెరికా, ఫ్రాన్స్, ఆర్మేనియా దేశాలు భారత ఆయుధాలకు ప్రధాన మార్కెట్లుగా ఉన్నాయి. ముఖ్యంగా భారతీయ తయారీదారుల నుంచి చిన్న తరహా ఆయుధాలు, హెల్మెట్లు, బాడీ ఆర్మర్లను అధికంగా అమెరికా కొనుగోలు చేస్తుంది. ప్రముఖ అమెరికన్ కంపెనీలు కూడా భారతదేశంలో ఉమ్మడి ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేశాయి. ఉదాహరణకు బోయింగ్ సంస్థ తన విమానాలకు కావలసిన ఫ్యూజ్లేజ్, ఎయిర్ ఫ్రేమ్ భాగాలను భారత్లోని ఫ్యాక్టరీల నుంచే సేకరిస్తోంది. ఇవి చాలా ఖరీదైన ప్రత్యేకమైన భాగాలు. 2024 నాటి లెక్కల ప్రకారం భారత రక్షణ ఎగుమతుల్లో దాదాపు సగం వాటా అమెరికాదే. అయితే ఇది కేవలం విడి భాగాలకు మాత్రమే పరిమితం కాలేదు.
భారత్ ఇప్పుడు శక్తిమంతమైన ఆయుధ వ్యవస్థలను కూడా విదేశాలకు విక్రయిస్తోంది. 2022లో ఫిలిప్పీన్స్ $37.50 కోట్ల విలువైన బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేసింది. ఈ నెల ప్రారంభంలోనే ఇండోనేషియా కూడా అటువంటి ఒప్పందమే చేసుకుంది. వారు దాదాపు $35 కోట్ల విలువైన బ్రహ్మోస్ క్షిపణులు కొనబోతున్నట్లు సమాచారం. అసలు బ్రహ్మోస్ క్షిపణి అంటే ఏంటి? భారత్, రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్లే బ్రహ్మోస్. బ్రహ్మోస్ను ఒక్కసారి ప్రయోగిస్తే ధ్వని కంటే 2 రెట్ల ఎక్కువ వేగంతో లక్ష్యం వైపు దూసుకెళ్లి విధ్వంసం సృష్టిస్తోంది. ఇది 400 కిలోమీటర్ల పరిధిలోని శత్రు లక్ష్యాలను 100% ఖచ్చితత్వంతో తుక్కు చేస్తోంది. 2022లో పినాక రాకెట్లను ఆర్మేనియాకు భారత్ విక్రయించడం ప్రారంభించింది. కాలక్రమేణా పినాక పరిధి కూడా పెరుగుతూ వస్తోంది. పాత వర్షన్ కేవలం 400 కిలోమీటర్ల లోపు పరిధిలోని లక్ష్యాలను ధ్వంసం చేసేది. కానీ తాజా వెర్షన్ ఏకంగా 120 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఢీకొని విధ్వంసం సృష్టిస్తోంది. ఈ రాకెట్లలో గైడెడ్, అన్గైడెడ్ వెర్షన్లను ఆర్మేనియాకు విక్రయించింది. అంతేకాకుండా భారత్కు చెందిన ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను కూడా ఆర్మేనియా కొనుగోలు చేసింది. ఆకాష్ యాంటీ మిస్సైల్ సిస్టమ్ 18 కిలోమీటర్ల దూరంలోనే శత్రువుల క్షిపణులు, యుద్ధ విమానాలను, డ్రోన్లను గురి చూసి ధ్వంసం చేస్తోంది. ఆకాష్ అనేది మిడిల్ రేంజ్ ఆయుధ వ్యవస్థ. 120 కిలోమీటర్ల పరిధిలోని శత్రు కదలికలను పసిగట్టగల శక్తిమంతమైన రాడార్ వ్యవస్థ ఆకాష్కు ఉంది. ఇప్పటికే ఆర్మేనియాకు భారత్ 2 విడతలుగా ఆకాష్ క్షిపణులను విక్రయించినట్లు సమాచారం. ఇటీవలి పరిణామాలు రక్షణ రంగంలో భారత్ ప్రతిష్టను అమాంతం పెంచేశాయి. గత ఏడాది జరిగిన ఆపరేషన్ సింధులో భారతీయ ఆయుధాలు తమ సత్తా ఏంటో నిరూపించుకున్నాయి. ముఖ్యంగా బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్తాన్ గగనతల రక్షణ కవచాలను చీల్చుకుంటూ వెళ్లి విధ్వంసాన్ని సృష్టించాయి. పాకిస్తాన్ వద్ద అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు ఉన్న బ్రహ్మోస్ను మాత్రం అడ్డుకోలేకపోయాయి. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్, చైనా ఆయుధాలు శక్తిమంతమైన భారత ఆయుధాల ముందు తేలిపోయాయి. అంతేకాదు పాకిస్తాన్ ప్రయోగించిన టర్కీ డ్రోన్లను, చైనా క్షిపణులను భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఆకాష్ నింగిలోనే బూడిద చేసింది. దీంతో ప్రస్తుతం భారతీయ ఆయుధాలకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఏర్పడింది. భారత ఆయుధాలంటే అత్యంత నాణ్యమైనవని ప్రపంచానికి తెలిసింది. అదే సమయంలో అమెరికా ఆయుధాలతో పోలిస్తే సరసమైన ధరలకే భారత్ ఆయుధాలను విక్రయిస్తోంది. అందుకే ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్ ఆయుధాల వైపు చూస్తున్నాయి. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం నెలకొంటుంది. అది ఆర్మేనియా, అజర్బైజాన్, చైనా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, కంబోడియా మధ్య ఉద్రిక్తతలు కావచ్చు. అయితే సాంప్రదాయకంగా ఆయుధాలను సరఫరా చేసే దేశాలన్నీ ఇప్పుడు తమ సొంత యుద్ధాల్లో బిజీగా ఉన్నాయి. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తలమునకలయ్యింది. అమెరికా తన ఆయుధ నిల్వలను ఇరాన్ వైపు మళ్లించాలని చూస్తోంది. ఈ పరిస్థితి భారత్ వంటి కొత్త ఆయుధ విక్రయదారులకు గొప్ప వరంగా మారింది. తక్కువ ధరలో అత్యంత శక్తిమంతమైన ఆయుధాలను అందించే దేశంగా భారత్ అవతరిస్తోంది. అయితే భారత ఆయుధ విక్రయాల ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఇప్పుడు ఈ ప్రయాణం ఊపందుకుంది. గ్లోబల్ ఆయుధ మార్కెట్లో అత్యాధునిక యుద్ధ విమానాలు, క్షిపణులను విక్రయిస్తోంది. అదే సమయంలో స్వయం సమృద్ధి రక్షణలో అగ్రరాజ్యంగా ఎదగడమే లక్ష్యంగా భారత్ అడుగులు వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొంటున్న సంఘర్షణలు భారత ఆయుధ మార్కెట్కు డిమాండ్ కల్పిస్తోంది.